రంజాన్ నెల కరెక్ట్గా ఒక నెల ముందున్నాం మనం. ఇంకొక నెలలో రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ కాబోతున్నాయి, ప్రారంభం కాబోతున్నాయి. గొప్ప నెల, దైవ అనుగ్రహాల, అల్లా అనుగ్రహాల నెల. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, వృద్ధులతో సహా అందరూ కూడా సంతోషపడేటటువంటి, ఉత్సాహం వెళ్ళి విరిసేటటువంటి నెల రాబోతుంది. నెల మొత్తం ఉపవాసాలు ఉంటారు ప్రపంచం మొత్తం. నెల మొత్తం ఉపవాసాలు ఉంటారు ప్రపంచం మొత్తం. అంటే ప్రపంచానికి దైవం కాబట్టే ప్రపంచం మొత్తం ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఏ ధర్మమైనా తీసుకోండి, మీరు పెట్టుకున్న ధర్మాలు, దైవం ఇచ్చిన ధర్మం అయితే ప్రపంచం అంతా ఉంది. మీరు అనుకుంటున్న ధర్మాలు ప్రపంచం అంతా ఉంటే అవి దైవ ధర్మం అన్నట్టు. కానీ ఏ ధర్మం కూడా ప్రపంచం మొత్తం లేదు. అయ్యా నీకు కళ్ళు కానరాట్లేదా? మా ధర్మం ఉంది, ఏది క్రీస్తు ధర్మం ఉంది, ఇది ప్రపంచ ధర్మం ఉంది, మీకు కళ్ళు కానరాట్లేదా అని మీరు గద్దిస్తూ అడుగుతారో, ప్రశ్నిస్తూ ఇంకేమన్నా అహావాభావాలని ప్రదర్శిస్తారేమో. కానీ దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ధర్మం ఎలా ఉందయ్యా అంటే, ఇక్కడ కించపరచట్లేదు, నిజాలు తెలుసుకోవాలి, పరిశీలించేటటువంటి బాధ్యత జ్ఞానం ఉన్న ప్రతి మనిషిపై ఉంది అనేటటువంటి ఆలోచనతో మాత్రమే చెప్తున్నాను. ఇది దైవధర్మం, దైవం ఒక్కడే. ఆయన్ని ఒక యూనిఫామ్ కోడ్గా, ఎటువంటి విభేదాలు లేకుండా ఒక ఐక్యమత్యం కోసం దైవాన్ని ఒకే పేరుతో పిలవాలని ఒక చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే తన అనుసర సమాజానికి, తన శిష్యగణానికి తెలిపారో, అది 1450 సంవత్సరాల పైనుంచి చెక్కు చెదరకుండా అదే యూనిఫామ్తో ప్రపంచం మొత్తం విస్తరించినటువంటి ధర్మం దైవ ధర్మం. దీన్ని అరబీలో చెప్తే ఇస్లాం అంటారు. ఇస్లాం అనగానే అదిగో టెర్రరిజం గురించి మాకు చెప్తున్నారనేటటువంటి అపోహలను తీసి పక్కన పెట్టండి. 250 కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని తప్పు చేసినా 250 కోట్ల మంది ఫాలో అవుతున్న దైవ ధర్మాన్ని తప్పుపట్టడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వీళ్ళకి ఇది సమాధానం. ఇక ఆ ధర్మం కాడికి వస్తే, మా ధర్మం ఉంది మీకు కళ్ళు కానట్లేదని ఎవరైనా అడిగితే, ముందుగా మేము క్రీస్తు వారిని ప్రేమిస్తున్నాం, ఐ లవ్ జీసస్. అర్థమవుతుందా? మరియమ్మ గారిని పవిత్ర మహిళ అని మేము గుర్తిస్తున్నాం. ఏం కాదు, దివ్య ఖురాన్లో ఒక అధ్యాయానికే సూర్య మరియం అని పేరుంది. మరియమ్మ గారి వారసత్వం ఎలా వచ్చింది, మరియమ్మ గారు ఎప్పుడు పుట్టారు, ఇక్కడ అబ్రహాం గారు అందరికీ తండ్రి, ఇబ్రహీం అలైహిస్సలాం గారి పేరుతో 14వ అధ్యాయం ఒక అధ్యాయమే ఉంది. అర్థమవుతుందా? 19వ అధ్యాయానికి మరియం అనేటటువంటి పేరుంది, అధ్యాయం ఉంది. ఇది దైవం పెట్టాడు. దీంట్లో అధ్యాయాల పేర్లు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఆయన శిష్యగణం కానీ పెట్టలేదు. ఇక్కడ ఒక ఊర్లోకి వెళ్ళండి, లేదా ఒక మండలంలోకి వెళ్ళండి, ఎవరైతే మన సహోదరులు అందరం అబ్రహాం సంతానమే, మీరు దారి తప్పిపోయి ఉన్నారు అనటానికి మీరు తెలుసుకోకుండా వితండవాదం చేస్తున్నారు, లేదా అహంకారంతో లేదా తెలియనితనంతో దైవధర్మం నుంచి మీరు తొలగిపోయిన విషయం కూడా మీకు అర్థం కావట్లేదనే విషయం ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాం. ఒక మండలంలో వాళ్ళందరిని ఒక దగ్గరికి పిలిచి, లేదా మనం పిలవాల్సిన అవసరం లేదు, మనమే వెళ్ళి ఒక ప్రార్థనా మందిరం కాడికి వెళ్ళాం, చర్చ్ కాడికి. అయ్యా మీరు ఎవరిని ఆరాధిస్తున్నారని అడిగాం. అది మాకు స్వయంగా అనుభవమే చెప్తున్నాను నేను. వాళ్ళు అన్నారు యేసు వారిని ఆరాధిస్తున్నాం అన్నారు. ఇంకొక ప్రార్థనా మందిరం కాడికి వెళ్ళాం, వాళ్ళని అడిగితే వాళ్ళన్నారు ముగ్గురండి, మేము మరియమ్మ గారిని కూడా ఆరాధిస్తాం అన్నారు. ఇంకొక ప్రార్థనా మందిరం కాడికి వెళ్ళాం, ఒక మండలంలో కూడా కాదు, ఒక పెద్ద ఊరు ఉంటే ఒక పెద్ద ఊరిలోనైనా ఈ సిచ్యువేషన్ ఉంది. ఇంకొక ప్రార్థనా మందిరం కాడికి వెళ్ళాం, అయ్యా మీరెవరిని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధాత్మ కూడా దేవుడే, మేము ఆయన్ని కూడా ఆరాధిస్తున్నాం. ఎంతమంది అయ్యారు? ఇంకొక ప్రార్థనా మందిరం కాడికి వెళ్ళాం, యెహోవా ఏ దేవుడు, వాళ్ళందరికీ ఏం తెలియదు అని వాళ్ళు అన్నారు. ఎంతమంది వచ్చారు? ఒక మండలం పరిస్థితి, ఒక పెద్ద ఊరుంటే పెద్ద ఊరిలో పరిస్థితి, 4 పేర్లు వచ్చినాయి ఆరాధనకి. అర్థమవుతుందా?
ఇప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటూ నలుగురిని ఆరాధనకి నిలబెట్టిన ధర్మం సరి అయిన ధర్మంలో ఉన్నట్ట ప్రపంచం మొత్తం కాదు, ఒక మండలంలో లేదు. మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దైవం అంటున్నాడు, ఎప్పుడైతే మీరు నేనిచ్చిన హోదాను వదిలిపెట్టి క్రీస్తు వారికి నా హోదా ఇచ్చారో మీరు శపించబడ్డారు, మీరు దారి తప్పిపోయారు. అందుకే చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు రావాల్సి వచ్చింది, చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదేంటి పరిస్థితి? ఇది పరిస్థితి ఆలోచిద్దాం. ప్రపంచం మొత్తం అర్థమవుతుందా? ఒక ఊర్లో కాదు, ఒక మండలంలో కాదు, ఒక జిల్లాలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా ఏ మసీదు కాడికైనా పోయి అయ్యా మీరు ఎవరిని ఆరాధించి బయటకు వస్తున్నారు ఇప్పుడు అని అంటే ఏ పేరు వస్తుందండి? ఏ పేరు వస్తుంది? అల్లాహ్. ఒకే ఒక్క పేరు వస్తుంది ప్రపంచం మొత్తం. చిన్న విషయమా ఇది? చిన్న విషయమా? మాది గొప్ప, మేమే గొప్ప అని చెప్పట్లేదు ఇక్కడ. దైవ ధర్మం, ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే. ఆ అల్లా అంటే అరబీ భాషలో అల్లా అంటారు, ఆయన్ని హెబ్రీ భాషలో చెప్తే, అదే బైబిల్ పరిభాషలో చెప్తే యెహోవా అంటారు. క్రైస్తవ సమాజానికి కూడా అర్థం కావాలి. మా ముస్లిం సమాజానికి మళ్ళీ బుస్సును కాకపోతే నువ్వు మెంబర్ ఎక్కి జుమ్మా రోజున నువ్వు యెహోవా అని చెప్తున్నావు. ఆయా సమాజానికి హితబోధ చేయమనే మొహమ్మద్ సల్లల్లాహు గారి ఉమ్మత్గా మన భుజాలపై ఈ బాధ్యత పెట్టాడు. 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఏ జాతిలో ప్రవక్తను పంపించినా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే ఆ జాతి వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే దైవం ఎవరు, విషయం ఎవరు అర్థం కాదు. విషయం ఏంటంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకే ఒక్కడు, ఇద్దరు ముగ్గురు ముక్కోటిది సృష్టించలేదు. చాలా ఈ ఉదాహరణ ఏంటి, ఇంత పెద్ద ధర్మం ప్రపంచమంతా వ్యాపించింది దైవ ధర్మంగా పిలువబడుతుంది అంటే ఇక మరీ పిసికామనుకోండి, వాళ్ళకి ఇస్తే పిసుకుడే. ఇక పిసకటం అంటే ఎందుకు చెప్తున్నానంటే, క్షమించాలి, అన్నం ఒక పెద్ద బోని వండినాం, పెద్ద హుండి అన్నం వండినాం. ఒక 500 మందికో 1000 మందికో 2000 మందికో ఇక్కడే వంట మాస్టర్ ఉన్నారు. ఒక 1000 మందికి సరిపోను అన్నం వండినాం. అన్నం అంతా వండిన తర్వాత ఉడికిందా లేదా మాస్టర్ గారు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఒక 2-3 మెతుకులు చేతిలోకి తీసుకొని ఇలా పిసుకుతారు, అంతేనా? లేదు ప్రతి మెతుకు ఉడికిందా లేదా అని ప్రతి మెతుకుని మొత్తాన్ని పిసికామనుకోండి, ఏమవుతుంది? అలాగే ఈ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకే పేరుతో ప్రపంచం మొత్తం ఆరాధించబడుతున్నటువంటి ఆ దైవాన్ని అరబ్బీ భాషలో అల్లా అంటారు. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, మీకు బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు, వాటితో ఇది నిజమా కాదా కనీసం పరిశీలించండి అని చెప్పి మా విన్నపం. ఇక పవిత్ర రంజాన్ మాసానికి ఒక్క నెల ముందున్నాం మనం. పవిత్ర రంజాన్ మాసంలో అవతరించిన గ్రంథం ఖురాన్ గ్రంథం, పవిత్ర గ్రంథం, ప్రపంచం మొత్తం ఉన్న గ్రంథం, అన్ని భాషల్లో ఉన్న గ్రంథం. అంత దేశ ప్రజలు, ఇండోనేషియా, జపాను, జర్మనీ, అమెరికా, ఈ దేశంలో ఈ గ్రంథం లేదు అనేటటువంటి ఆలోచనే మీకు అక్కర్లేదు. ఆ ఆలోచనకే తావు లేకుండా అన్ని భాషల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మహత్తర దైవ గ్రంథం, చిట్ట చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్, పవిత్ర గ్రంథం. ఇది అవతరించిన నెల రంజాను నెల. అందుకనే ఈ గ్రంథాన్ని ఎవరైతే వారసత్వంగా పొందారో వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అని దైవ ఆజ్ఞ అయింది. ఇది ఏం చేస్తుందయా ఈ గ్రంథం అంటే, మానవ జీవితాన్ని భూలోకంలో నీకు జ్ఞానం వచ్చిన కాడ నుంచి నీకు పెళ్ళయ్యేదాకా, నీకు పిల్లలు పుట్టేదాకా, అర్థమవుతుందా, నీకు పెద్ద వయసు వచ్చేదాకా ప్రతి సందర్భాన్ని నీకు గైడ్ చేస్తుంది. భార్యతో ఎలా ఉండాలి దివ్య ఖురాన్ చెప్తుంది, పిల్లల్ని ఎలా పెంచాలి దివ్య ఖురాన్ చెప్తుంది, నీతో నువ్వు ఎలా ఉండాలి నీ ఈ గ్రంథం చెప్తుంది, నీ శరీరాన్ని ఎలా ప్రేమించాలి, నీ ఆత్మను ఎలా ఉంచుకోవాలి, నీ మనసుని ఎలా ఉంచుకోవాలి, నీ మైండ్ని ఎలా ఉంచుకోవాలి ఈ గ్రంథం చెప్తుంది. ఒక విషయం చెప్పి ఒక విషయం చెప్పలేదని కాదు, పరిపూర్ణంగా దైవం అంటున్నాడు సరే బక్రాలో దివ్య ఖురాన్లో. ఇది ఎక్కడితో స్టార్ట్ అయింది అంటే ఇది పూర్వ గ్రంథాల సారాంశమే దివ్య ఖురాన్. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, అన్ని గ్రంథాల సారాంశంతో పాటు ధర్మాన్ని నీపై పరిసమాప్తం చేశాను ఓ మొహమ్మద్ సల్లల్లాహు గారు.
దైవం అంటున్నాడు. ఈ గ్రంథంతో, ఈ చివరి ప్రవక్తతో, ఈ చివరి గ్రంథంతో ధర్మాన్ని పరిపూర్ణం చేసేసాడట దైవం. అందుకనే నీ కళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి ఇందులో ఉంటుంది. నువ్వు అటు నుంచి వెళ్తున్నావు, అందమైనటువంటి ఒక స్త్రీ వెళ్తుంది, నీ యొక్క అంతరాత్మ చెప్తుంది నీ చూపులు దించే. దివ్య ఖురాన్ చెప్తుంది, రెండోసారి నువ్వు కళ్ళెత్తి చూస్తున్నావు అంటే అది చెడు చూపు, అది శైతాన్ చూపు, దానికి నువ్వు అల్లా దగ్గర సమాధానం చెప్పుకోవాలి. అంత చిన్న విషయాన్ని కూడా, నీ మనసుని గద్దించే విషయం, నీ కళ్ళు దించుకొని గద్దించే విషయం కూడా ఈ దివ్య గ్రంథంలో ఉంటుంది. కాకపోతే కొంతమంది ఇది అర్థం కాక ఖురాన్ చంపమంటుంది, ఎక్కడ దొరికితే అక్కడ చంపమంటుంది, ఎవరిని పడితే వాళ్ళని చంపమంటుంది అని చెప్పి కొన్ని వాక్యాలు బయటికి తీశారు. కొన్ని వాక్యాలు బయటికి తీసి సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. ఒక 12 వాక్యాలు 11 వాక్యాలు అబ్జెక్షన్గా ఉన్నాయండి, వాటిని ఖురాన్ నుంచి తొలగించాలి అని చెప్పి అబ్జెక్షన్ ఆయన్ని సుప్రీంకోర్టు మట్టిగా వేసింది. అర్థమవుతుందా? అవి తొలగించడం కానీ దాని జోలి, ఎందుకంటే ఇది ప్రపంచం అంతా ఉంది, ఒక ఇండియాలో లేదు. మన ఇండియాలో వచ్చింది ఈ ప్రాబ్లం, వాళ్ళకి అర్థం కాకొచ్చింది. అర్థమవుతుందా? అర్థం కాకొచ్చింది. చంపమన్నది ఎవరిని? కాఫీర్లని. కాఫీర్లు ఎవరు? 2 రకాలు ఉన్నారండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ప్రవక్త గారితో స్వయంగా దైవ సందేశం విన్న తర్వాత కూడా వాళ్ళు నచ్చక వెళ్ళిపోవటమే కాకుండా ఈ ధర్మాన్ని ముందుకు వెళ్ళనీయకూడదు, దీన్ని అణిసివేయాలి, ఈ ప్రవక్తని చంపివేయాలి అని చెప్పి, ఈ ముహమ్మద్ గారిని ప్రవక్తను కూడా పూట చంపివేయాలని చెప్పి ధర్మాన్ని ఎవరైతే అణసాలని చూశారో వారిపై యుద్ధ ప్రకటన మాత్రమే ఉంది. అర్థమవుతుందా? నీకు నచ్చలేదు, నీ మానాన్ని నువ్వు పోయావు, నువ్వు కాఫీర్ కాదు. అర్థమవుతుందా? తిరస్కారం ఎవరే అంటే తిరస్కారంలో 2 రకాలు. నీ మానాన్ని, నీకు ఆ స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడు, అల్లాహే ఇచ్చాడు నీకు ఆ స్వేచ్ఛ. నమ్మాల్సిన పని లేదు, పరిశీలించిన తర్వాత నీ ఇష్టమైతే నమ్ము, ఇష్టం కాకపోతే నీ ధర్మాన నువ్వు ఉండొచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది. కాకపోతే దానికి రేపు అల్లాహ్ దగ్గర మరణం తర్వాత సమాధానం చెప్పుకో. నువ్వు తాగిన నీళ్ళకి, నువ్వు తిన్న తిండికి, నీ జీవితానికి, నీ ఆయుష్కి, నీ యొక్క సమస్తానికి, నీకు ఇచ్చిన అనుగ్రహాలకి నువ్వు అల్లాహ్ దగ్గర సమాధానం చెప్పుకోవాలని మాత్రమే హెచ్చరించాడు తప్ప ధర్మ విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు. మరి ఈ వాక్యాలు ఎందుకున్నాయి కాసిం గారు? అది చెప్పండి ముందు. ఆరాటం అనమాట, ఆరాటం. యుద్ధాలు జరిగినాయి. అర్థమవుతుందా? ఈ ధర్మాన్ని, దైవ ధర్మాన్ని ఆదాం గారితో స్టార్ట్ అయినటువంటి ధర్మం ఇది. సనాతన ధర్మం అంటే ఇదే. అరబీలో చెప్తే ఇస్లాం. మీకు బుస్తున్న కోపాలు రావచ్చేమో, ఆదాం గారు దేవుడు అక్కడని చెప్పాడు. దేవుడు అక్కడే అని చెప్పే ధర్మం మాత్రమే సనాతన ధర్మం. అర్థమవుతుందా? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ముహమ్మద్ గారితో కాదు. ముహమ్మద్ గారితో స్టార్ట్ అయింది. ముహమ్మద్ గారు ఇస్లాం తీసుకొచ్చాడు, ఇస్లాంని ముహమ్మద్ గారు స్థాపించాడు అనేటటువంటి వాళ్ళు అజ్ఞానం, అది వాళ్ళకి తెలియనితనం, వాళ్ళ పిచ్చితనం. అది ఎలా చెప్తారు మీరు? మాకు ప్రూఫ్లు ఇవ్వండి అని అంటే, బక్రీద్ పండుగ, రంజాన్ తర్వాత 2 నెలల్లో బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగ ఇబ్రహీం అలైహిస్సలాం గారి త్యాగానికి గుర్తుగా చేసేటటువంటి పండుగ. ఇబ్రహీం గారు ఎప్పుడు వచ్చారయ్యా? మరి ముహమ్మద్ గారికి ఇబ్రహీం గారికి మధ్యలో ఎంతమంది ప్రవక్తలు వచ్చారయ్యా? అర్థమవుతుందా? ఇబ్రహీం గారు తన కొడుకుని 3 రోజుల కల వస్తుంది. ఆ కళ తన కొడుకుని బలిచ్చినట్టుగా కలుస్తుంది. కొడుకుని బలియటానికి తీసుకుపోతుంటే, నీ కొడుకు వద్దయ్యా, నీ కొడుకు నీలో ఎంత భయం ఉంది నేనంటే ఎంత అని పరీక్ష పెట్టాను, నీలో ఎంత భక్తి ఉంది అనేది పరీక్ష పెట్టాను, 2 నువ్వు నెగ్గావు, నీ కొడుకు నాకు వద్దయా అని స్వర్గం నుంచి ఒక పొట్టేలుని తీసుకొచ్చి ఇప్పుడున్న మక్కాలో అబ్రహాం గారు క్రైస్తవ ధర్మంలో చెప్తే ఇబ్రహీం అలైహిస్సలాం గారు తన కొడుకుని బలియపోతే పక్కకు తీసి ఆయన త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండగే బక్రీద్. ప్రపంచవ్యాప్తంగా అది కూడా. మరి ఇది ముహమ్మద్ గారికి సంబంధం లేదే. ముహమ్మద్ గారు కూడా దీన్ని ఆచరించి చూపించారు, తన అనుసర సమాజానికి ఆచరించి మీరు పుణ్యాలు సంపాదించుకొని తెలియజేశారు. అర్థమవుతుందా? కాబట్టి ఇది ముహమ్మద్ గారు ఇస్లాం స్థాపించలేదు, పునఃస్థాపించారు. ఇక్కడ ఈ విషయం కూడా క్లియర్ అయిపోయింది. ఇక దివ్య ఖురాన్లో మొదటి అధ్యాయం యుద్ధ సమయాల్లో అవతరించి అని చెప్పాను. అర్థమవుతుందా? ధర్మాన్ని అణచివేయాలని చూసిన వారిపై వారు మీ మీద ఎంతవరకైతే దాడి చేస్తారో మీరు కూడా అంత మేరకే దాడి చేయండి అనేటటువంటి విషయమే ఉంది తప్ప అకారణంగా, గుర్తుపెట్టుకోండి, అకారణంగా ఒక మనిషిని చంపితే, సమస్త మానవుల్ని చంపితే 5వ అధ్యాయంలో 32వ వచనం 31వ వచనం ఉంటుంది. 35 అర్థమవుతుంది. 5వ అధ్యాయం సూర్య అల్ మాయిదాలో ఉంటుంది. ఒక్క మనిషిని అకారణంగా చంపితే
సమస్త భూమండలంలో ఉన్న మనుషులందరినీ చంపితే ఎంత పాపమో ఎంత శిక్షో అంత పాపము అంత శిక్ష నువ్వు అనుభవిస్తావు అని చెప్పి దైవం హెచ్చరించాడు, అల్లాహ్ హెచ్చరించాడు. ఇప్పుడు చెప్పండి మరి ఈ మాటకు సమాధానం ఇది దొరకలేదా మీకు? రెండోది, ఒక మానవుడిని కాపాడితే, అర్థమవుతుందా, ఒక మానవుని కాపాడితే సమస్త మానవుల్ని కాపాడినంత పుణ్యం నీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు చెప్పండి ఒకసారి, నిజమైన ముస్లిం అంటే, ఖురాన్ జ్ఞానం ఉన్నటువంటి ముస్లిం అంటే, నిజంగా అల్లాహ్కి భయపడేవాడైతే కాపాడుతాడా చంపుతాడా? ఇవాళ ఈ యొక్క మతాన్ని కూడా, అంటే ధర్మాలను కూడా సంపద కోసం అమ్ముకుంటున్నారు, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఇది గమనించాలి ఎవరైనా. అల్హాకు ముత్తకాసుర్ హత్తాజుర్తుముల్ మకాబీర్ కల్లా సౌపతాలమున్ సుమ్మా కల్లా సౌపతాలమున్ కల్లా లౌతాలమున ఇల్మల్ చెప్తున్నాడు అక్కడ. ఒకరి మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయారు. ఈ ధ్యాసలో పడిపోయి మిమ్మల్ని పుట్టించిన మీ అల్లాని, మీ దైవాన్ని మీరు మర్చిపోయారు. పుట్టుకతో వారసత్వంగా ఏదో పేరు వచ్చింది ముస్లిం అని, డబ్బు కమ్ముడిపోయాడు, ఎక్కడో చెడు పని చేశాడు. అర్థమవుతుందా? డబ్బులు కమ్ముడిపోయాడు, ఎక్కడో చెడు పని చేశాడు. అతని వల్ల 250 కోట్ల మందిని నిందించేటటువంటి పని మీరు మానేయనంత వరకు మీకు ఈ ధర్మం అర్థం కాదు. కాబట్టి ఇక్కడ యుద్ధ సమయాల్లో అవతరించినటువంటి వాక్యాలని మీరు అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా సరే చీమకి కూడా హాని తలపెట్టొద్దు, ఈ ధర్మం చెప్తుంది. ఇస్లాం ఏం చెప్తుంది? చీమకు కూడా హాని తలపెట్టొద్దు. నీ కళ్ళతోని ఎదుటి వాళ్ళని వేధించావా, నువ్వు ముస్లిమే కాదు. నీ నోటితో ఎదుటి వాళ్ళని హింసించావా, నువ్వు ముస్లిమే కాదు. ఇంకా అన్నీ చెప్తుంది. నీ పక్కనున్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండా తిని 5 సార్లు నమాజ్కి వస్తే నీ నమాజే నాకు అక్కర్లేదని చెప్తున్నాడు అల్లాహ్ తఆలా. ఈ మనుషులను చంపమని చెప్తుందా ఈ గ్రంథం? అర్థమవుతుందా? కాబట్టి అపార్థాలన్నీ తొలగిపోవాలి. ఇంకా మీ దగ్గర ఏదైతే గ్రంథం ఉందో, వారసత్వంగా మీరు ఏ గ్రంథాన్ని అయితే వారసత్వంగా పొందారో ఆ గ్రంథంలో కూడా దేవుడు ఒక్కడేనే ఉంది, అది నేనే పంపించాను. అన్ని గ్రంథాల సారాంశమే ఈ దివ్య ఖురాన్ కూడా ఈ గ్రంథం చెప్తుంది. ఒక్కసారి కదండి, 50 సార్లకి పైగా పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది. పూర్వ గ్రంథాలను ధృవీకరించడానికి ఖురాన్ వచ్చింది. పూర్వ గ్రంథాలని మీరు ఏమాత్రం కూడా నమ్మకపోతే శిక్ష భూలోకంలో ఉంది, శిక్ష పరలోకంలో ఉందని కూడా దివ్య ఖురాన్లో హెచ్చరించడం జరిగింది. ఎందుకు? మానవులందరూ అల్లాహ్ దృష్టిలో, ఆ దైవం దృష్టిలో సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి విషయం ఈ గ్రంథం కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఎప్పుడు చెప్పలేదు. అరబ్బీవాసికి అరబ్బేతుడిపై కానీ, అరబ్బేతుడికి అరబ్బీవాసిపై కానీ, నల్లవాడికి తెల్లవాడిపై కానీ, తెల్లవాడికి నల్లవాడిపై కానీ, అర్థమవుతుందా? ఎటువంటి ఆధిపత్యం లేదు. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? అయితే రంజాన్ మాసం ఒక నెల ముందు ఉన్నాం కాబట్టి మొదటిగా నేను చదివినటువంటి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ అల్ ఫాతిహా సూరా అంటారు. మొట్టమొదటి అధ్యాయం 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలకి ఒక గొప్ప పేరుంది. ఏంటో తెలుసా అది మీకు? మినీ ఖురాన్. అల్ ఖురాన్ అంటే అల్ ముమిన్ అంటే ఖురాన్కి తల్లి లాంటిది, ఉమ్ముల్ ఖురాన్. ఆ 7 వచనాల సారాంశమే ఆ 114 అధ్యాయాల్లో ఇమర్చడం జరిగింది. ఆ 114 అధ్యాయాల 6236 వచనాలే ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఎక్కడైనా, ఏ కాలంలోనైనా అది ఫార్ములాగా అప్లై చేయబడుతుంది, అమలు చేయబడుతుంది. అంత సులువుగా ఈ గ్రంథాన్ని అల్లాహ్ తఆలా, ఆ దైవం తెలుగులో చెప్తే మనకి బహుమానంగా ఇచ్చాడు. ఇలాంటి గ్రంథాన్ని కానీ ఏ జాతి అయినా గ్రంథాన్ని వారసత్వంగా పొందితే ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని సంబరపడండి, పండగ చేసుకోండి అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఊరివి, అర్థమవుతుందా? ఎక్కడ పుట్టాలో నీ చేతిలో లేదు, ఎలా పుట్టాలో నీ చేతిలో లేదు, ఎలా పెరగాలో నీ చేతిలో లేదు, అర్థమవుతుందా? ఎక్కడ చనిపోవాలో నీ చేతిలో లేదు, నీ జీవితంలో నీకేం కావాలో నీ చేతిలో లేదు. నీకు భార్య కావాలా వద్దా, పిల్లలు కావాలా వద్దా, సంపద కావాలా వద్దా, ఆయుష్ కావాలా వద్దా, అసలు నీ ప్రతి క్షణం నిన్ను నడిపించే మహత్తర శక్తిమంతుడు ఉన్నాడు అనే విషయం గ్రంథాలు కానీ ప్రవక్తలు కానీ చెప్పకపోతే నీకు తెలియదు, నువ్వు మర్చిపోయావు.
అలాంటిది నీ జీవితానికి ఒక పరమార్థాన్ని సాఫల్యాన్ని ఇచ్చేటటువంటి మహత్తర గైడెన్స్ సాక్షాత్తు మానవులందరినీ పుట్టించిన దైవమే గ్రంథాలని పంపించాడంటే సంబరపడాలి, పండగ చేసుకోవాలంటున్నాడు. ఆ పండగే రంజాన్ పండుగ. అర్థమవుతుందా? కాబట్టి ఉమ్ముల్ ఖురాన్లో 7 అధ్యాయాల్లో ఏముందో తెలుసుకొని మనం సెకండ్ ఖుత్బాలోకి వెళ్ళిపోదాం. అయితే బిస్మిల్లా రెహమాన్ రహీం, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, ఆ దైవం పేరుతో, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జాగ్రత్తగానండి, 114 అధ్యాయాల సారాంశం ఓన్లీ 7 వచనాల్లో ఇమర్చడం జరిగింది. అవి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి అందరూ ఒకసారి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా అంటే ఇందాకే చెప్పాను, స్తుతి, స్తోత్రం, పొగడ్త, ఆరాధన, ప్రశంస, భక్తి అని అర్థాలు వస్తాయి. నమాజు, సలా అనే అర్థాలు వస్తాయి. ఈ భక్తి ఎవరికి చేయాలంటే రబ్బుల్ ఆలమీన్. రబ్ అంటే పోషకుడు, ఆలమీన్ సమస్త జీవరాశిని, మానవుణ్ణి పోషించే పోషక దైవానికి మాత్రమే భక్తి చేయాలి. ఎంత స్పష్టంగా ఉందండి. ఎవరికి భక్తి చేయాలో మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఎవరికి పడితే వాళ్ళకి భక్తి చేయమాకండి. ఎవరికి చేయాలి? నీకు 3 పూట్ల ఆహారం పెట్టేవాడు, ఆకలి పెట్టినవాడు. ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే చినుకు కురిపించి మెతుకు లేపేవాడు ఆయనే. ఏంటి? చినుకు కురిపించేది ఆయనే, మెతుకు లేపేది ఆయనే. అది తిని ఎవరు పడితే వాళ్ళు దేవుడు, ఎవరికి పడితే వాళ్ళకి భక్తి చేద్దామని అనకండి. మీరు జ్ఞానంతో ఆలోచించండి అని చెప్పి హెచ్చరించడానికి జ్ఞానం, వివేకాన్ని ప్రసాదించినవాడు. అర్థమవుతుందా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ రహీం. 2వ వచనం, అనంత కరుణామయుడు అపార దయగలవాడు. అర్థమవుతుందా? ప్రేమ గలవాడు, దయగలవాడు. ఆయన దయతోనే ఇవాళ నువ్వు బతుకున్నావు, నేను బతుకున్నాను. నీ ఆయుష్ ఎప్పుడైపోవాలి నీ చేతుల్లో లేదు. ఇవాళ చనిపోయిన వాళ్ళు కానీ నిన్న చనిపోయిన వాళ్ళు కానీ అనుకున్నారు నేను చాలా కాలం బతుకుతాను అనుకున్నారు. చాలా కాలం బతుకుతాను. కానీ వాళ్ళ ఆయుష్ ఎప్పుడు ఎక్కడ ముగించాలో, నువ్వు పుట్టినప్పుడే నీ మరణం పుట్టింది, నేను పుట్టినప్పుడే నా మరణం పుట్టింది. అర్థమవుతుంది? కానీ మనం అది తెలియక, దైవానికి భయపడక చానాలు బతుకుతానని చెప్పి, చాలా సంపద కావాలని చెప్పి, చాలా దౌర్జన్యాలు చేయడానికి భూమి మీదకి రాలేదు. అర్థమవుతుందా? ఆయన కరుణ వల్ల, ఆయన ప్రేమ వల్ల మనం బతుకుతున్నాం. ఇది 2వ వచనం. ప్రతి మానవుడు, సాయిబులు ఒక్కళ్ళు కాదండో, ముస్లింలకు కాదు, ఇది మానవులందరికీ సందేశం, ఈ దివ్య ఖురాన్ సందేశం. 3వది మాలికి యౌమిద్దీన్. అందరూ అనుకుంటున్నారు, క్షమించాలి, ఒక 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం. ఈ 6236 వచనాల అర్థం ఈ 7 వచనాల్లో ఉందంటే ఇది రోజాలో చెప్పినా అయిపోదు. ఇదే అనుకోకండి, చాలా ఉంది. 7 వచనాలు నేను చెప్పిన మాటలే ఫైనల్ కాదు, దానికి ఇంకా చాలా వివరణ ఇవ్వచ్చు. కానీ మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి షార్ట్లీ 1-2 మాటలు అర్థమయ్యేలా చెప్తున్నాను. మాలికి యౌమిద్దీన్, తీర్పు దినానికి అధికారి. అందరూ అనుకుంటున్నారు చచ్చిపోయాము, అయిపోయింది. ఏంటి? ప్రాణం గాల్లో కలిసిపోయింది, శరీరం మట్టిలో కలిసిపోయింది, ఇంకా అబ్బా మానవ జీవితం అంతమైపోయింది అనుకుంటున్నారు. ఎంత మాత్రము కాదు. తీర్పు దినం ఒకటి ఉంది. నిన్ను తల్లి గర్భంలో శరీరాన్ని తయారు చేసి, తల్లి కడుపులో ఉన్న రక్తమాంసాలతోని తల్లి గర్భంలో నీ శరీరాన్ని తయారు చేసి, ఆకాశంపై నుంచి దైవదూతలకిచ్చి నీ ప్రాణాన్ని, నీ ఆత్మని, ప్రాణాన్ని తీసుకొచ్చి ఆ గర్భంలో ఆ పిండానికి కలిపిన ఆ దేవుడే పుట్టుక. 2 కలిస్తేనే పుట్టుక, లేకుంటే ప్రాణం రాలేదంటే గడ్డ తీసేయాలండి అంటారు డాక్టర్ గారు. అర్థమవుతుందా? డాక్టర్ ఏమంటది? గడ్డండి తీసేయాలి, కదలటలా మెదలటం అంటది. ఆ ప్రాణం వచ్చినప్పుడే నువ్వు శిశువు, ఆ శిశువు పుట్టుక, ఈ 2 కలిస్తేనే పుట్టుక. మళ్ళీ అదే ప్రాణం, అదే శరీరాన్ని ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ దైవం నిర్ణయించిన ప్రకారం ఆ ప్లేస్ కూడా, మరణ ప్లేస్ కూడా ఆయన ఇస్తాడు. ఆ ప్రాణాన్ని అలా దైవదూతలు వచ్చి తీసుకెళ్తారు. అలా ఈ శరీరాన్ని తీసుకుపోయి మట్టిలో కలుపుతాం. 2 ఎలాగైతే కలిసాయో 2 అలా విడిపోవటమే మరణం. అది ఆత్మ వచ్చిన కాడికి వెళ్ళిపోతుంది, శరీరం భూలోకం ద్వారా వెళ్తుంది.
అదే తీర్పు దినం అంటారు దాన్ని, మాలికి యౌమిద్దీన్. అలాంటి తీర్పు దినానికి యజమాని నిన్ను నన్ను పుట్టించిన దైవం. అల్లా అనగానే అదిగో సాయిబుల్ దేవుడు అని ఉలిక్కిపడమాకండి. అల్లా అంటే సృష్టికర్త. అర్థమవుతుందా? ఇయ్యాక నాబుదు అయ్యాక నస్తయీన్. అర్థమవుతుందా? మేము నిన్నే ఆరాధిస్తాము. ఎవరిని? మానవులందరి ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నవాడిని, మానవులందరినీ పోషిస్తున్న వాడిని. అర్థమవుతుందా? ఈ కాలచక్రాన్ని నడిపేవాడిని. ఇయ్యాక నాబుదు అయ్యాక నస్తయీన్. ఇహ్దిన సిరాతల్ ముస్తకీం. మాకు సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించు. నీ ధర్మంలో, నువ్విచ్చిన ధర్మంలో, గ్రంథాలన్నీ నమ్మే ధర్మంలో, ప్రవక్తలందరూ, యుగ పురుషులందరూ నడిచిన ధర్మంలో నడిచే అనుగ్రహాన్ని, అదృష్టాన్ని మాకు ప్రసాదించు. ఏదైనా సిరాతల్ ముస్తకీం. సిరాతల్ లదీన అనంత అలైహిం. ఎవరి మీదైతే నీ ప్రేమను కురిపించావో, ఎవరి మీదైతే నీ శుభాలు కురిపించావో, ఎవరినైతే నీ వారిగా చేసుకున్నావో, ఎవరి మీదైతే నీ అనుగ్రహాలు కురిపించావో, వరాలు కురిపించావో, అలాంటి పుణ్యపురుషుల దారిలో, ప్రవక్తల దారిలో మమ్మల్ని నడిపించు. ఆమీన్. అర్థమవుతుందా? ఇక గైరిల్ మగ్జూబి అలైహిం వలద్వాలీన్. ఆమీన్. నీ శాపాలు ఎవరి మీదైతే కురిశాయో, నీ కోపం ఎవరి మీదైతే కురిసిందో, నీ మార్గం ఎవరైతే తప్పిపోయారో, దుర్మార్గులు, దుష్టులు ఎవరైతే ఉన్నారో, రాక్షస స్వభావం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అహంకారులు ఎవరైతే ఉన్నారో, అలాంటి దుర్మార్గుల మార్గం నుంచి మమ్మల్ని కాపాడు. ఇది 7 వచనాల అమృతార్థం.